Hi, hello, welcome to Aparajita Business. We are from Aparajita Enterprises. Please subscribe my channel. Today I am going to show every aspect in my business, what is going inside of my business. So many members are asked అసలు మీ బిజినెస్ ఏంటి, ఎలా రన్ అవుతుంది అనేది సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మిషన్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు రెడ్ బటన్ ఉంది కదండి, అది ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు స్పీడ్ కంట్రోల్. నెక్స్ట్ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి. లేదు మార్కెటింగ్ అనేది వేరే వాళ్ళు చేసుకుంటారు, మనమే వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేయాలి అనుకుంటే అది ఇంకొక ప్రాసెస్ అండి. నేనైతే ఓన్గా నేనే మార్కెటింగ్ చేసుకుంటానండి. నాకు ఎవరి సపోర్ట్ ఎక్కడ అనేది లేదు. నేనే ఓన్గా మార్కెటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మిషన్ అనేది మనం ఎంత ఈజీగా కాటన్ లేయర్స్ అనేది తీసుకోవాలి. మన కాటన్ టైప్ని బట్టి మనకు విక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉండొచ్చు చూడండి, తను అక్కడ ఎలా లేయర్స్ వేస్తుంది అనేది. మీరు ఒకవేళ లేయర్స్ ఎక్కువ థిక్నెస్ ఎక్కువ తీసారనుకోండి, అది స్ట్రక్ అయిపోతుంది. సో మనము ఫస్టే దాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక్క విక్కి అంటే ఎంత థిక్నెస్ ఉంటే దానికి ఎన్ని లేయర్స్ వస్తున్నాయి. అక్కడ చూడండి, తను ఒక్క విక్లో లైక్ ఒక 6 to 7 లేయర్స్ వేస్తుంది. సో ఆ లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎంత ఫాస్ట్గా లేయర్స్ వేసుకుంటే అంత ఫాస్ట్గా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. మనం స్లోగా చేస్తే ఆ రోజు మొత్తం కూడా 1 kg కూడా చేయలేమండి. సో డిపెండింగ్ ఆన్ అవర్ హ్యాండ్స్ పవర్, హ్యాండ్స్ వర్కింగ్, మనము హ్యాండ్స్ని ఎంత ఫాస్ట్గా మనము ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత ఈజీగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఎవ్రీ లేయర్ అనేది ఇంపార్టెంట్ అండి. అయిపోవాలని చెప్పి ఫాస్ట్గా వేసారనుకోండి, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ లేయర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ లేయర్స్ వేసిన తర్వాత మనము డ్రై చేసిన తర్వాత నేను ఇవన్నీ ఒక దగ్గర పెట్టిస్తానండి వాళ్ళతోటి. ఇవన్నీ పెట్టించిన తర్వాత ఇవన్నీ డ్రై అవ్వాలి. ఫస్ట్ డ్రై అవ్వకపోతే మొత్తం ఫంగస్ క్రియేట్ అయిపోతుంది. సో మనం వీటన్నింటినీ విక్స్ అని వచ్చిన తర్వాత మనం లైక్ గాలికి పెట్టేస్తే అయిపోతుంది. మ్యాక్సిమం 1.5 hour 2 hours డ్రై అయిపోతాయి. ఇన్ కేస్ అలా కూడా కాలేదు అని అనుకుంటే 1 day పెట్టొచ్చండి. మరి తీసుకెళ్ళి ఎండలో పెట్టకండి, మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది. సో ఏంటంటే తీసుకెళ్ళి మనం పక్కన పెట్టేసిన తర్వాత అవి ఆరిపోయిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా మళ్ళీ నేను థ్రెడ్డింగ్ చేయిస్తానండి. మనం పువ్వులు ఎలా అయితే మాల కడతామో అలా వాటిని మనం బంచింగ్ చేయాలి. 5 బంచెస్ కలిపి ఒక్కొక్క దాంట్లో 20 విక్స్ ఉంటాయి. అగైన్ వాటిని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టడానికి వీలుగా ఉండడానికి ఇట్లా బంచెస్ లాగా నేను మళ్ళీ వీటిని ఒక 2 వర్కర్స్ని పెట్టి సపరేట్గా వాళ్ళ ఆ వర్క్ కోసానికి వాటిని ప్రిపేర్ చేయిస్తాను. ఈ బంచెస్ వర్క్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నేనే ఓన్ మార్కెటింగ్, మీరు గమనించుకోండి. నాకు ఎవరు సపరేట్గా సపోర్ట్ అనేది లేదు. నేనే ఓన్ మార్కెటింగ్ చేసుకుంటూ నేను ఎవరి కింద వర్క్ చేయట్లేదు. సో ఇలా చేసిన ఈ 5 బంచెస్ని అగైన్ చిన్న చిన్న ప్యాకెట్స్లో మళ్ళీ ఫిలప్ చేయించాలండి. ఇది కూడా చాలా పెద్ద వర్కే. ఇది అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ వర్క్. ఈ వర్క్ చేయడానికి కూడా మినిమం 1 day పడుతుంది. అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 kg తీసుకున్నారనుకోండి, ఒక హాఫ్ డేలో అయిపోతుంది. 2 kgs తీసుకుంటే ఫుల్ డే పడుతుంది. సో ప్రతి విషయం, ప్రతి పని కూడా చాలా కష్టంతో కూడుకున్నది. లాస్ట్ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుందండి. వీటిని మనం మార్కెట్లో మనం ప్రొజెక్ట్ చేయాలి. ఇది చాలా పెద్ద కష్టమైన పనే, కానీ కష్టపడితే ఏదైనా ఈజీనే. ఫ్యూచర్లో సుఖం ఉండాలి అంటే ఫర్దర్గా కష్టపడాలి ముందు మనం. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ అవుట్పుట్ రావడానికి నేను అంత కష్టపడతాను. ఇంకా మీకు రా కాటన్ చూపించలే కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. రా కాటన్ అనేది ఇలా ఉంటుంది. ఈ రా కాటన్తో పాటు ఇంకా ఈ విధంగా కూడా నేను మార్కెటింగ్ అనేది చేస్తానండి. ఓన్లీ 365 విక్స్ అనేది నేను ఇలా బంచెస్ లాగా కట్టిస్తాను. ఇవే డైరెక్ట్ మార్కెట్లో నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. సో స్మాల్ ప్యాకెట్స్ లాగా అవి మార్కెటింగ్ చేస్తాను. నా బ్రాండ్ అది ఓన్ బ్రాండ్ అపరాజిత ఎంటర్ప్రైజెస్ నుంచి. అపరాజిత అనేది ఒక బ్రాండ్ అనేది. ఆ బ్రాండ్తో పాటు ఇలానే 365 విక్స్ కూడా ప్యాకింగ్ చేయిస్తానండి. ప్యాకింగ్ వర్క్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇలా ఒక 4 to 5 members కూర్చుంటే కానీ ప్యాకింగ్ వర్క్ అనేది కూడా అంత ఈజీ కాదండి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్. సో ఎవరైనా వర్క్ నాతో చేయాలి, నాతోటి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ప్యాకింగ్ అవసరం లేకుండా ఓన్లీ ఇందాక బంచెస్ చూపించాను కదండి ఇంతకుముందు, ఆ బంచెస్ మాత్రం వరకే, అంటే ప్యాకింగ్ అవసరం లేదు. జస్ట్ విక్స్ చేయడము, నాకు సేల్ అక్కడ ఆరిబెట్టని చూడండి క్లాత్ పైన, అలా చేసి
మనకు 365 ఒత్తుల్లాగా బంచెస్ చేసేసి సరిపోతుంది. వాటిని నేను చిన్న ప్యాకెట్స్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటాను. అక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు ఒక క్లాత్ పైన, ఆ క్లాత్ పైన ఉన్న వాటిలాగానే ఆరబెట్టేసి బంచెస్ చేసి నాకు ఇచ్చేస్తే వాటిని నేను ఇలా చిన్న ప్యాకెట్స్ లాగా చేయించి మార్కెటింగ్ చేయిస్తాను. సో ఈ చిన్న ప్యాకెట్స్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డీటెయిల్స్ అంటే ఇందులో మనము ఏ ప్రైస్ కూడా మెన్షన్ చేయొద్దు అన్న రూల్స్తో నేనేం చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ కోసము కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 7990110427 ఫ్రమ్ అపరాజిత ఎంటర్ప్రైజెస్, అపరాజిత పూజా విక్స్. థ్యాంక్ యూ. అమ్మా.